సాధారణంగా స్పైనల్ ప్రాబ్లంలో కామన్గా మనం చూసేది సయాటికా ప్రాబ్లం, డిస్క్ ప్రాబ్లం అని కామన్గా అంటూ ఉంటాము. ఏదైతే ఈ డిస్క్ ప్రాబ్లం ఉంటుందో దీంట్లో 70-80% ఇనీషియల్గా ఎవరికి సర్జరీ అవసరం పడదు. ఓన్లీ 15-20% పీపుల్కి ఎవరికైతే ఈ సయాటికా ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుంది. ఆ అవసరం పడిన వాళ్ళకు కూడా ఇంతకుముందు రొటీన్గా కామన్గా చేసే సర్జరీ ఏదైతే ఉంటుందో మనకి వెనకాల వెన్నుపూస కండరాలని కట్ చేసి ఆ తర్వాత ఏదైతే డిస్క్ ఏదైతే ఒత్తిడి ఉంటుందో ఆ డిస్క్ని రిమూవ్ చేయడము ఇలాంటివి పాత పద్ధతులు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ ఎండోస్కోపీ స్పైన్ సర్జరీ అనేది మనం కామన్గా విరివిగా వింటున్నాము. దాంట్లో ఎలా చేస్తారు, ఏం చేస్తారు, దీంతో మనకి కోతతోని ఉండే ఏదైతే ఓపెన్ సర్జరీకి దీనికి ఏంటి డిఫరెన్స్, మన ఎండోస్కోపీ స్పైన్తో మనకి ఎక్స్ట్రా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటివి అనేది తెలుసుకుందాం. ఈ చిన్న ఏదైతే ఇన్స్ట్రుమెంట్ ఉందో అండి దీన్ని ఎండోస్కోపీ అంటాము. దీని ద్వారా మనము వెన్నుపూస సర్జరీ చేస్తాము. ఇంతకుముందు ఏదైతే మనం రొటీన్గా చేసే వెన్నుపూస సర్జరీ కోతతోని ఉంటుందో అది 3-4 సెంటీమీటర్స్ ఇన్సిషన్, అంటే కోత ఉండి కట్ చేసి కండరాలు కానీ స్కిన్ కానీ దాని తర్వాత ఎముక కానీ ఇవన్నీ మనం సపరేట్ చేసి ఆ డిస్క్ని ఏదైతే రిమూవ్ చేస్తూ ఉంటామో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఓన్లీ 1 సెంటీమీటర్ ఇది ఏదైతే టిప్ మీకు కనిపిస్తూ ఉందో ఈ 1 సెంటీమీటర్ అంత హోల్లోనే మనము ఆ డిస్క్ ప్రాబ్లం అనేది సయాటికా ప్రాబ్లం అనేది ట్రీట్ చేయగలుగుతాము. అది వచ్చిన మన లేటెస్ట్ అడ్వాన్స్ ఇన్ దిస్ స్పైన్ సర్జరీ అన్నట్టండి. దీంట్లో మనకి ఈ 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఐపీస్ అంటాము. ఇది మనం స్క్రీన్లో చూస్తూ దీంట్లో నుంచి ఇన్స్ట్రుమెంట్ పాస్ చేసి ఏదైతే డిస్క్ భాగం ఉంటుందో అక్కడికి మనం వెళ్ళి చేసేది ఉంటుంది. దీంట్లో మనకి ఈ ఎండోస్కోపీ స్పైన్ సర్జరీలో మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే అండి, ఈ ఓపెన్ సర్జరీలో ఆ కోత ఏదైతే ఉంటుందో కండరాలు కట్ చేసి మళ్ళీ ఏదైతే మనం కుడతామో అవన్నీ కూడా దీంట్లో ఉండవు అన్నట్టు. ఓన్లీ ఒక చిన్న 1 సెంటీమీటర్ ఇన్సిషన్ లోపలనే మొత్తము అయిపోతుంది. దీని ద్వారా ఎముక కానీ కండరాలు కానీ లిగమెంట్స్ కానీ డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నరాలని మనము జరపడం కానీ లేదా దాన్ని మొబిలైజ్ చేయడం కానీ అలాంటి ఏవి కనిపించవు. దీంట్లో చాలా సేఫ్ అండ్ సింపుల్ ప్రొసీజర్. అండ్ ఈ సర్జరీ తర్వాత పేషెంట్ 48 గంటల లోపలే ఇంటికి డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. తన పనులు కూడా వారం 10 రోజుల్లో రొటీన్ పనులు ఏవైతే ఉంటాయో అవి కూర్చొని చేసుకునే పనులు కూడా చేసుకోవచ్చు. అదే ఓపెన్ సర్జరీలో మనకి సాధారణంగా కుట్లు విప్పడానికే వారం 10 రోజులు మినిమం టైం పడుతుంది. ఆపరేషన్ తర్వాత పుండు హీల్ అవ్వడము, దానికోసం వారం రోజులు రెస్ట్ తీసుకోవడము ఇవన్నీ ఉంటాయి.